అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనం వరకు అనేకమైన విషయాలను ధ్యానించడం జరిగింది. మరి ఈ దినాన 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మిగిలినటువంటి విషయాలను మనం ఈ యొక్క అధ్యాయాల్లో నుంచి మరి దేవుడు మనకి ఏ విషయాలు తెలియచేస్తున్నారు అనే వాటిని మనం క్లియర్గా, డీటెయిల్డ్గా, లోతుగా ధ్యానిద్దాం. సో మరి 11వ వచనం నుంచి మనం చదువుకుంటే, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకొడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయమును విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయన రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. ప్రియులారా, మరి ఈ 2 వచనాల నుంచి అనేకమైన విషయాలను మనం ఫస్ట్ క్లారిఫై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచనాలను మనం ప్రభు కృపను బట్టి మనం ధ్యానం చేద్దాం. కనుక ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకూడదు. అంటే ఒకనికి విరోధంగా ఇంకొక వ్యక్తి మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అనగానే, అలా మాట్లాడి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం అంటే ఏంటి? మరి సాత్వికమైనటువంటి దారిలో మంచి దారికి తీసుకురావటం ఏంటి, మరి గద్దించటం ఏంటి, హెచ్చరించటం ఏంటి, వీటన్నిటికీ ఒక డిఫరెన్షియేషన్ అనేది మనకు అర్థం కావాలి. తీర్పు తీర్చడం అనగానే ప్రియులారా, న్యాయాన్ని విధించి కన్ఫర్మ్ చేయటం, జడ్జిమెంట్ ఇవ్వటం. జడ్జిమెంట్ అనగానే ఒక వ్యక్తిని మనం చూసి ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను బట్టి మనం ఏం చేస్తామంటే, నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఇంతే అని ఒక క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు, ఈ వ్యక్తి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోతాడు, ఈ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు, లేదా ఈ వ్యక్తి దీన్ని బట్టి ఈ యొక్క వర్క్ని ఆధారం చేసుకొని కొన్ని కంటికి కనిపించినటువంటి కొన్ని విషయాలను ఆధారం చేసుకొని ఇతను నరకానికి వెళ్ళిపోతాడు, ఇతను పరలోకానికి వెళ్ళిపోతాడు అని మనం కన్ఫర్మ్ చేసి చెప్పడమే తీర్పు. అలా తీర్పు తీర్చేది ఎవరంటే దేవుడు తప్ప ఇంకెవరు లేరు. మనం ఆ పని మనం తీసుకోకూడదు, ఆ పనిలోకి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే పక్షపాతము లేకుండా ప్రతి వానికి వాని క్రియలను బట్టి జీతం ఇచ్చేది దేవుడు, ప్రతి వానికి తీర్పు తీర్చేది దేవుడు. అప్పుడు మనం ఆ విషయాలు ఇన్వాల్వ్ అయ్యి ఒక వ్యక్తి గురించి మనం కన్ఫర్మ్ చేయకూడదు. ఎందుకయ్యా అంటే, కొన్ని సందర్భాల్లో మన బైబిల్లో నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక మనకి ఒక దొంగ మనకి కనబడతారు. ఆయన రోమా సామ్రాజ్యంలో అతను చేసినటువంటి పనులకి ఆ గవర్నమెంట్ వారు అతనికి ఒక శిక్ష విధిస్తారు. ఆ శిక్ష సిలువ వేయబడటం. మరి దేవుని యొక్క పనులను బట్టి, దేవుని యొక్క ప్రేమను రుచి చూడక, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని గుర్తించక, దేవుని యొక్క విలువైనటువంటి ఆ ఆలోచనల్ని లెక్క చేయకుండా, మరి కొంతమంది రాజకీయ పరంగా, ఇంకొంతమంది పరిసయ్యులు, సద్దుకాయులు, వీళ్ళందరూ కలిసి మరి ప్రభువుకు విరోధంగా మాట్లాడి, ఆనాడు అనేకులు ప్రభువుకు విరోధంగా మాట్లాడి యేసుక్రీస్తు వారిని కూడా సిలువ వేయటం జరిగింది. మరి యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి దొంగలలో ఒక దొంగ ఎంతో కిరాతకంగా, ఎంతో దారుణంగా బ్రతికినటువంటి ఆ బ్రతుకులో అతను దేవుని యొక్క చిత్త ప్రకారంగా పరదేశంలోకి వెళ్తారు అని ఎవరు ఊహించరండి. ప్రతి ఒక్కరు కూడా అతను దొంగ దొంగ దొంగ, మంచివాడు కాదని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసేసింది అతను దొంగ అని. కానీ ప్రభువు మాత్రం చివరి క్షణాలలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే ఆ ఒక్క మాట, అంటే అతని పాపాలు అనేవి ఎట్ ద ఎండ్ చివరిలో క్షమించబడి అతను పరిశుద్ధుడిగా మారారు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క ఆలోచనలను బట్టి. మరి ప్రపంచానికి ఎలా కనిపించారయ్యా అంటే ఒక దొంగగానే కనిపించాడు, ఒక
పనికి మాలినటువంటి వ్యక్తిగానే కనిపించాడు, దేనికి పనికిరాని వ్యక్తిగానే కనిపించాడు, ప్రపంచానికి హానికరుడుగా కనిపించాడు. కానీ ప్రభు దృష్టికి మాత్రం పరదేశికి చేరుకోబోయే ఒక వ్యక్తిగా, పరదేశికి చేరుకోబోయే మనిషిగా కనిపించారు. అంటే ఒక వ్యక్తిని మనం చూసి అతని క్రియలను బట్టి అతనికి మనం తీర్పు తీర్చకూడదు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, మీరు తీర్పు తీర్చకూడదు, తీర్పు తీర్చవలసిన ఆ అథారిటీ మీకు ఇవ్వలేదు దేవుడు. మీరు తీర్పు తీర్చకూడదు. తర్వాత అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలబడును. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసు తీసివేయమని చెప్పని ఎలా? అంటే మొట్టమొదటగా మనం గమనించాల్సింది, ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం కూడా మనలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, మనలో ఏ లోపాలు ఉన్నాయి, మనలో లోపం ఉందా లేదా, మనది ఏదైనా మిస్టేక్ ఉందా లేదా అన్న దాని గురించి మనం ఆలోచించాలి. కానీ ఎదుటి వారిని మనం, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, నీ పరిస్థితి ఇది, ఇంక నువ్వు ఇంతే, నువ్వు ఇంకా మారము, నీ బ్రతుకింతే, నువ్వు ఇంకా దేనికి ఉపయోగపడవు, నువ్వు ఇంకా దేనికి పనికిరావని అతని యొక్క లైఫ్ని మనం డిసైడ్ చేయకూడదు. వీ కెనాట్ జస్టిఫై ఎనీవన్. మనం ఎవరి యొక్క జీవితాన్ని మనం జడ్జి చేయకూడదండి. ఎందుకంటే ఆ అథారిటీ మనకి ఇవ్వలేదు దేవుడు. మనకి దేవుడు ఏ అథారిటీ ఇచ్చారయ్యా అంటే, ఈ భూమి మీద వాక్యాన్ని చెప్పి ప్రభు కొరకు బ్రతకటానికి అవకాశాలు ఇచ్చే అథారిటీ ఇచ్చారు. ఒక బాధ్యత మన మీద పెట్టారు దేవుడు. ఏ బాధ్యత పెట్టారయ్యా అంటే, ఏ అధికారాన్ని మనకి ఇచ్చారయ్యా అంటే, రాజులైన యాజక సమూహముగా దేవుని పిల్లలుగా బ్రతకటానికి మనకు ఒక అధికారాన్ని ఇచ్చారు ఆయన. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచం నలుమూలలా ప్రకటించడానికి ఒక అధికారాన్ని ఇచ్చారు మనకు ఆయన. అంతేగాని ఒక వ్యక్తిని మనం ఇతని యొక్క జీవితం ఇంతే, ఇతని జీవితం ఇలా ఉంటుంది, ఇతని జీవితం ఇంకా మారదు అని చెప్పే ఆ హక్కు, ఆ అధికారం మనకి దేవుడు ఇవ్వలేదు. అందుకే మీరు తీర్పు తీర్చకూడి. ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే మీరేం చేస్తున్నారయ్యా అనగానే దాని గురించి మళ్ళీ మనం చదువుకుందామండి. ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచిద్దాం. అంటే ఒక వ్యక్తి దారుణంగా బ్రతికాడు, చివరి క్షణాలకు వెళ్ళిపోయేసరికల్లా ఏమైపోయారా అంటే దేవుని దృష్టికి మంచి వ్యక్తిగా తీర్చబడ్డారు. మరి మరొక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, మరి ఇస్కరియోతు యోధ మరి యేసుక్రీస్తు వారితో కూడా ఉండి యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించినటువంటి ఆ కాలంలో యేసుక్రీస్తు వారి జర్నీలో, యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులతో జర్నీలో ఆయన కూడా పార్టిసిపేట్ చేసి, యేసుక్రీస్తు వారి బల్లలో కూడా, యేసుక్రీస్తు వారితో పాటు భోజనం చేసే ఆ బల్లలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయటం మనం గమనించవచ్చండి. అంటే యేసుక్రీస్తు వారితో మాట్లాడే ఛాన్స్, యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకొని ఉన్నప్పుడు ఆయన్ని తాకే ఛాన్స్, కన్నులారా చూచే ఛాన్స్, చేతులారా తాకే ఛాన్స్, చెవులారా వినే ఛాన్స్. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఈరోజు మనం చదువుకొని సేవకులు మాట్లాడుతుంటే మనం వింటున్నామండి. కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే ఇదే మాట నేరుగా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు విన్నటువంటి ఆ చెవులు ఎంత ధన్యమైన ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఒకరిని గద్దించినప్పుడు ఆ చూసినటువంటి ఆ కన్నులు ఎంత గొప్పవి. యేసుక్రీస్తు వారు ప్రేమ వ్యక్తపరిచినప్పుడు ఆయన పరలోకం నుండి మన మీద అందరి మీద కూడా ప్రేమ వ్యక్తపరుస్తున్నారండి. దాంట్లో ఏ మార్పు లేదు. కానీ శరీరాన్ని ధరించుకొని, వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినప్పుడు ఆయన ప్రకటించినటువంటి ఆ 3.5 సంవత్సరాల జీవితంలో ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు ప్రయాణించి, ఇట్స్ ఎ గ్రేట్ లైఫ్, అంత గొప్పగా జీవించినటువంటి ఇస్కరియోతు యూదా గారు మరి చివరిలో దెబ్బతింటారు అని ఎవరు ఊహిస్తారు చెప్పండి? దేవుడు తప్ప ఎవరు ఊహించలేరండి. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ ప్రెజెంట్, పాస్ట్, ఇన్ ఫ్యూచర్, ఇంకేదైనా కాలాలు ఒకవేళ బహుశా ఉంటే కనుక ఎప్పటికైనా కానీ నిరంతరం ఒక వ్యక్తి భవిష్యత్తుని గుర్తించేది, ఒక వ్యక్తి భవిష్యత్తుని తీర్చగలిగేది, అతని యొక్క డెస్టినీని చేంజ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమేనండి. కనుక మరి మొదటి నుంచి మంచిగా ఉండి చివరిలో దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు.
మొదటి నుంచి చెడ్డగా ఉండి చివరిలో మంచిగా మారినటువంటి వ్యక్తులు ఉన్నారు. కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు. ఒక వ్యక్తి లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ట్విల్ట్ అయ్యి ఎటు జర్నీ చేస్తుంది అనేది ఎవరికి తెలియదండి. అలాంటప్పుడు మనం ఒక వ్యక్తిని చూసి వీడు ఇంతేరా, వీడు బ్రతుకింతేరా అని చెప్పకూడదు. అలాగే ఒక వ్యక్తిని చూసి ఇతను నరకానికి వెళ్ళిపోతాడని డిక్లేర్ చేయకూడదు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోయాడు అని డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే మనం అలాంటి మాటలు మాట్లాడడానికి అర్హులం కాదు. మనకు ఆ అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు. ఆ విషయాన్ని యాకోబు గారు రాసిన పత్రిక మనం చూస్తే మరి 4వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చూద్దాం. 11వ వచనం నుంచి మనం చూస్తే, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకరు మాట్లాడకూడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ఎవరికి అంటే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. అంటే వాక్యానికి తీర్పు తీరుస్తున్నాడంట. ఎందుకంటే వాక్యములో ఉన్న అంశాలు కానీ వాక్యములో ఉన్నటువంటి విషయాలు కానీ రెండంచుల ఖడ్గము కంటే వాడిగా ఉండి బండను బద్దలు కొట్టు శుద్ధ వంటి శక్తి కలిగినటువంటిది, హృదయంలో ఉన్నటువంటి మదనాన్ని కాల్చివేయి శుద్ధిపరచగల శక్తి కలిగినటువంటి ఈ వాక్యం అనేది ఎప్పుడు ఏ సందర్భంలో ఎటు నుంచి ఎవరికి ఎలా తగిలి ఎవరి హృదయం ఎలా మారి ఎవరు ఎలా పడతారో ఎవరు ఎలా లేగిస్తారో అనేది ఎవరికి తెలియదండి. అప్పుడు ఒక వ్యక్తి గురించి మనం ఎలా మాట్లాడతాం, ఒక వ్యక్తి గురించి మనం ఎలా తీర్పు తీరుస్తాం? తీర్పు తీర్చకూడదండి. అలా చేయువాడు వాక్యమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ధర్మశాస్త్రం నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడవైతివి. న్యాయము విధించువారము మనము కాదు, న్యాయము విధించు వ్యక్తి ఒక్కరే. కనుక ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు. ఆయన రక్షించుటకును నశింపచేయుటకును శక్తి గలవాడే శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? హూ ఆర్ యు? మనకే ఆ అధికారం లేదండి. కనుక అయితే ఈ సందర్భం ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎందుకంటే 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే మరి యుద్ధాలు పోరాటాలు ఎందుకు సాగుతున్నాయి, మన జీవితంలో వచ్చే మన హృదయంలో ఉన్నటువంటి దురాశలను బట్టే కదా. ఈ సబ్జెక్ట్ అంతా మనం మాట్లాడుకుంటూ వచ్చాం కనుక మరి సడన్గా 11వ వచనం నుంచి ఇది ఎందుకు వచ్చింది అనేది మనం మళ్ళీ చూద్దామండి. మళ్ళీ దేవుని కృపను బట్టి మనం డిస్కస్ చేద్దాం. 13వ వచనం నుంచి ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. మరి 13వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చూస్తే, నేడైనను 13 నుంచి 17 వరకు మనం చూద్దాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండిని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొని వెళ్ళను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కనుక ఇక్కడ వరకు మనం చూసి 17వ వచనం తర్వాత చూద్దామండి. అంటే ఈరోజు చూద్దాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించమని చెప్పుకొని వారలారా. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చింది అనగానే మళ్ళీ మనం చూస్తే ప్రియులారా, మనకి 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. ఏంటి ఆ విషయాలు? ఎందుకే క్రియలు లేనప్పుడు 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? అలాగే 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, విశ్వాసము విషయంలో భేదాలు చూపించి అంటే క్రియలు లేకుండా విశ్వాసము కలవారమని చెప్పుకున్న వారు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళ గురించి మనకు కనబడుతుంది. అంటే దీనన్నిటిని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే కనుక ఈ పత్రికలో ఎవరికైతే రాయబడుతున్నారో వాళ్ళల్లో ఒక మేజర్ డిఫరెన్షియేషన్ అనేది మనకు కనబడుతుంది. ఏంటి అది అంటే, ధనవంతుల పట్ల ఒకలాగా, పేదల పట్ల ఒకలాగా, అలాగే ఒక రకమైనటువంటి వ్యత్యాసాన్ని వీరందరూ చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. 1వ అధ్యాయంలో వచ్చిన సందర్భాలను బట్టి కానీ, 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్న సందర్భాలను బట్టి కానీ, 3వ అధ్యాయంలో మనకు కనబడుతున్న సందర్భాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, విశ్వాసము కలిగినటువంటి వారు ఎలా మారిపోతున్నారా అంటే, ధనాన్ని ప్రేమించి దేవుణ్ణి విడిచిపెట్టి, ధనాన్ని ప్రేమించి, ధనాన్ని స్నేహించి, ధనమే గొప్పగా బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ వ్యత్యాసం అనేది సేవకుల్లో కూడా వచ్చేసి, ఈ సేవకులు కూడా ఎలా కనబడుతున్నారయ్యా అంటే, ఎవరైనా కానీ ఒక మంచి వస్త్రం
వస్త్రాలు ధరించుకొని ధనవంతులు ఎవరైనా కానీ మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడం, వాళ్ళని సన్మానించడం, ఎవరైనా కానీ బట్టలు లేకుండా లేదంటే ఒక మంచి అపియరెన్స్ లేకుండా ఒక భేదవాడు ఎవరైనా కానీ మందిరానికి వచ్చినప్పుడు అతనిని ఒకలా చూడటం, ఈ కంపారిజన్స్, అలాగే ఆపదలు ఉన్నటువంటి వారు లేదంటే కష్టాలు ఉన్నటువంటి వారు కనిపించినప్పుడు వాళ్ళకి విశ్వాసమును బట్టి చేతనైనటువంటివి చేయకుండా, మరి వాక్యానుసారంగా ఏదైతే దేవుడు నియమించాడో, వాక్యానుసారంగా దేవుడు ఏదైతే చేయమన్నారో అవి చేయకుండా, ఇగో నువ్వు వెళ్ళు, చలి కాచుకో, నువ్వు వెళ్ళు, ఆ పని చేయి, నువ్వు వెళ్ళు, ఈ పని చేయి అని చెప్పి సలహాలు ఇస్తూ సమాధానకర్త అయినటువంటి దేవుని యొక్క ప్రేమను రుచి చూపించకుండా ఉండేవాళ్ళు ఉన్నారు కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఏమనంటే, ధనం సంపాదించుకోవటం కొరకు పరిగెడుతున్నటువంటి ఓ మనిషి, ధనమే ధ్యేయంగా పరిగెడుతున్నటువంటి ఓ మనిషి, నువ్వు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, రెండు కనబడుతున్నాయి మనకి. ఒకటి ఏంటయ్యా అంటే, అపియరెన్స్ని బట్టి తీర్పు తీర్చేవాళ్ళు, అంటే కనబడుతున్నటువంటి ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ని బట్టి తీర్పు తీర్చేవాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రెండవది ఏంటంటే, ధనాన్ని ధ్యేయంగా సంపాదించి పరిగెత్తేవాళ్ళు. అసలు ఇంతకీ ధనాన్ని సంపాదించాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది ఇంతకీ అనగానే, మనం 4వ అధ్యాయం మొదట్లో మనం చూసాము దురాశ. 1వ అధ్యాయంలో కూడా మనం చూసాం దురాశ. అంటే ఒక మనిషి తన కంటి ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి 1వ అధ్యాయంలో మనం చూసాం ఏంటందుకే అంటే, ధనవంతుడు తనకు కలిగినటువంటి దీనదశను అతిశయించకుండా వేరే వాళ్ళని చూసి అతిశయిస్తున్నాడు. అంటే ధనాన్ని ఫోకస్ చేసి ధనం మీద గురి పెట్టుకుని వెళ్తున్నారు. 2వ అధ్యాయంలో కూడా మనం చూసాం ఏంటి, ఎందుకంటే మరి కొంతమంది ధనాన్ని అపేక్షించి ధనం కొరకు బ్రతికే వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే, సమాజ మందిరాల్లో ఒక గొప్ప స్థానాన్ని కోరుకుంటున్నారు. మరి 3వ అధ్యాయంలో కూడా మనం చూసాం బోధకులు. ఈ బోధకులు కూడా ఎలా మారిపోయారు, ఎందుకంటే ధనవంతులు ఒకలాగా, ధనం లేనటువంటి వారు ఒకలాగా. అంటే రకరకాల ఫ్యాక్టర్స్లో నుంచి నేను ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాను. ఏంటంటే, ధనం కొరకు ప్రయాసపడే వాళ్ళు, ధనం కొరకు బ్రతికే వాళ్ళకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. మన గురి కానీ, మన లక్ష్యం కానీ, మన నిర్ణయాలు కానీ, మన ఉద్దేశాలు కానీ ఎలా ఉండాలయ్యా అంటే, సంవత్సరం బిజినెస్ చేసి, బిజినెస్ అవసరం లేదండి, ఏదైనా కానీ నేను చేస్తాను, నేను కన్ఫామ్గా ఈ భూమి మీద ఉంటాను అనే ఒక స్టూపిడ్ నిర్ణయంతో, స్టూపిడ్ నిర్ణయం అండి. ఎందుకంటే భవిష్యత్తు కొరకు ప్రణాళిక వేసేవారు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రణాళికలో ఏది ఉండాలయ్యా అంటే, దేవుని చిత్తమైతే అనేది ఉండాలి. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి ఒక మనిషిని హైలైట్ చేసుకుంటూ, లేదంటే ఒక తెగను హైలైట్ చేసుకుంటూ, లేదంటే ఒక వర్గాన్ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడి దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి బ్రతికేవారుకి దేవుడిచ్చే ఒక గొప్ప హెచ్చరిక ఏంటంటే, నేడైనా రేపైనా ఎప్పుడైనా కానీ ఒకనొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి లాభం సంపాదిద్దాం అనుకుంటున్నారు కదా, అసలు నీ లైఫ్ ఎలాంటిది చెప్పు ఒకసారి. 1వ అధ్యాయంలో ఉన్న వచనాలు కానీ, 2వ అధ్యాయంలో ఉన్న వచనాలు కానీ, 3వ అధ్యాయంలో చెప్పబడిన వచనాలు కానీ, 4వ అధ్యాయంలో 10 వరకు చెప్పబడిన వచనాలు కానీ, 10వ వచనం వరకు చెప్పబడిన వచనాలు కానీ మనం చదివితే 11 నుంచి 15 వరకు ఈజీగా అర్థమైపోద్దండి. ఏంటంటే, ఒక వ్యక్తికి మనం తీర్పు తీర్చకూడదు. వీ షుడ్ నాట్ జడ్జ్ ఎనీవన్. ఎవ్వరికి మనం తీర్పు తీర్చకూడదండి. ఎందుకంటే మన జీవితం అనేది ఎలాంటిదో తెలుసా, ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. డబ్బు సంపాదించడం కొరకు ప్రయాసపడకూడదు. ఎదుటి వారి యొక్క లైఫ్ని మనం ఒక కన్ఫామ్ చేయకూడదు. ఇతను ఎలా అంటాడు, ఈ అమ్మాయి ఎలాంటిది, అతను అలా అంటాడు, ఆ అమ్మాయి ఎలాంటిది అని మనం ఎప్పుడు కూడా మనం కన్ఫామ్ చేయకూడదు. ఎందుకంటే అది వాక్యానికి మనం తీర్పు తీరుస్తున్నట్టు, ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాం. అంటే సచ్ ఏ గ్రేట్ థింగ్. అలా చేయకూడదు మనం, తప్పది. న్యాయం తీర్చేది, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేది దేవుడు మాత్రమే. తర్వాత ఒక మనిషి ఇంతకాలం బ్రతకాలి, ఇంతకాలం బ్రతకకూడదు, ఇంతకాలం ఉండాలి, ఉండకూడదు అనేది కూడా దేవుని చేతిలో ఉందండి. కాలాలు, సమయాలు తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు కనుక మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఎలా ఉండాలంటే, ఇంకో ప్రభు చిత్తమైతే ఆ పని చేద్దాం, ప్రభు చిత్తమైతే ఈ పని చేద్దాం అనుకోవాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా ఏదో చేద్దామని, దేవునికి వ్యతిరేకంగా పరిగెత్తి ఇంకేదో సాధించాలన్న ఆలోచన కానీ, అలాంటి నిర్ణయాలు కానీ మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అయితే ఇక్కడ ఒక సర్ప్రైజింగ్గా చాలామంది ఆశ్చర్యపడే విధంగా ఒక విషయం మనకు కనబడుతుంటుందండి. అదేంటంటే 17వ వచనం ప్రియులారా, 4వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి
పాపము కలుగును. అంటే జనరల్‌గా చాలామంది ఎలా ఆలోచిస్తుంటారంటే, అవునా! నాకు ఈ విషయం తెలీదండి. నేను అలా ఉండాలని నాకు తెలీదండి అని చెప్పేసి మాట్లాడుతుంటారండి. మనం బాగా ఆలోచిస్తే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అనేది ఒక మనిషికి అనేక రకాలుగా, అనేక విధాలుగా దేవుడు తెలియజేస్తూనే ఉంటారు. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రభువులోకి రాకముందు కూడా మనకి వ్యభిచారం చేయడం తప్పని తెలుసు. ఎలా? మీరు బాగా ఆలోచించాలి. ఆదికాండం అనే ఒక విషయం ఉంది, లేదంటే నిర్గమాకాండం అనే ఒక పుస్తకం ఉంది, లేదంటే బైబిల్‌లో 66 పుస్తకాలు ఉంటాయి అనే విషయమే అసలు బైబిల్ గురించి కనీస అవగాహన లేనటువంటి కాలంలో కూడా వ్యభిచారం చేయడం తప్పు అనే విషయం చాలామందికి తెలుసు. అంటే క్రీస్తు యొక్క పాదాల దగ్గరికి రాకముందే కూడా తెలుసు. ఎలా తెలుసు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు వచనాలు చూపించట్లేదులే కానీ వాక్య భావాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్తున్నారు. నీకు చదవటం వచ్చినా, చదవటం రాకపోయినా, నీకు బైబిల్ సబ్జెక్ట్ నువ్వు థియరీ నువ్వు నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా, లోతుగా నువ్వు పరిశీలించినా, పరిశీలించకపోయినా, దేవుడు ఏది మేలైనది, ఏది కీడైనది, ఏది యోగ్యమైనది, ఏది యోగ్యమైనది కాదు అనే విషయాన్ని ఈ భూమి మీదకి ప్రవేశించే ప్రతి మనిషి దగ్గరికి దేవుడు తీసుకెళ్తున్నారు. అనేక రకాలుగా గుర్తించకపోవటం మనలో లోపం కానీ ప్రభువులో లోపం కాదు. అనేక రకాలుగా సృష్టి ద్వారా తెలియజేస్తున్నారు, సేవకుల ద్వారా తెలియజేస్తున్నారు, పాంప్లెట్స్ ద్వారా తెలియజేస్తున్నారు, తర్వాత అనేక రకాల సువార్త సభల ద్వారా తెలియజేస్తున్నారు, బైబిల్ స్టడీ ద్వారా ఎన్నో రకాలుగా దేవుడు ఒక మనిషికి తన యొక్క ప్రేమను తెలియపరచడానికి ఇది నిజం, ఇది నిజం కానిది, ఇది అబద్ధం కానిది అనే ప్రతి విషయాన్ని తెలియచేయడానికి దేవుడు ఏం చేస్తున్నారయ్యా అంటే అనేక రకాలుగా మేలైనటువంటి విషయాలను వారి దృష్టికి తీసుకెళ్ళి ఒక స్వాతంత్రాన్ని ప్రతి వ్యక్తికి దేవుడు ఇస్తున్నారు. ప్రభువు నమ్ముకున్నా, ప్రభువు నమ్ముకోకపోయినా. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు దేవుని పిల్లలే, నమ్ముకొని వాళ్ళు కూడా దేవుని పిల్లలే. కాకపోతే వాళ్ళు దురాశలు నెరవేర్చి అపవాది పిల్లలుగా మారిపోయారు. ఆ దురాశలను విడిచిపెట్టి మరలా దేవుని పిల్లలుగా మారటానికి దేవుడు అనేక రకాల అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారండి, బ్రదర్ చాలామందికి మరి సువార్త తెలియట్లేదు బ్రదర్, వాళ్ళందరూ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు బ్రదర్ అంటూ ఉంటారు. అలాంటి ఛాన్సే లేదండి. ప్రతి ఒక్కరికి దేవుడు తన యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి అనేక రకాలుగా అనేక మందిని ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ప్రతి చోట తన ప్రేమను వ్యక్తపరచడానికి ఏదో ఒకటి దేవుడు చేస్తూనే ఉంటారు కూడా. కనుక ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇదిగో ఈ రెఫరెన్స్ నాకు తెలియదు కాబట్టి నేను అది చేసింది తప్పు కాదు అనుకోవచ్చు. రెఫరెన్స్ తెలిసినా తెలియకపోయినా, ఈ రెఫరెన్స్ నీకు తెలిసినా తెలియకపోయినా, ఆ రెఫరెన్స్లో ఉన్న భావం నీకు దేవుడు తెలియచేశారా లేదా అది నువ్వు ఆలోచించాలి. అది ఏ కోణంలోనైనా కావచ్చు. వాట్సాప్ స్టేటస్ ద్వారా కానీ, ఫేస్బుక్ రీల్స్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, లేదంటే బైబిల్ స్టడీ ద్వారా కానీ, ఏదో ఒక విధంగా దేవుడు ఒక విషయాన్ని నీకు చెప్పి ఆ విషయంలో ఉన్నటువంటి రెఫరెన్స్ ఇదిగో మత్తయి సువార్తలో ఉంది చూడు అని చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే పాపం అనగానే మనకు తెలిసింది ఏంటయ్యా అంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4 ప్రకారంగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దాని అర్థం ఏంటి? అది ఆజ్ఞ అన్న విషయం నాకు తెలియదు బ్రదర్, అందుకే నేను పాపం చేశాను బ్రదర్ అని చెప్పడానికి నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే చెప్పిస్తారు. కనుక నాకు తెలుసు, నాకు తెలీదు అని తప్పించుకోవడం కొరకు చూడకండి. పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమం మాత్రమే కాదు, మేలైనది ఇది అని తెలిసి కూడా ఆ మేలైనది చేయకపోవటం అనేది కూడా పాపమే. కనుక మేలైనది చేయని ఎరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. కనుక ఈ 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ఆలోచిస్తానండి. ఇదంతా కూడా ఏంటంటే మనం మరి 2వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి కనెక్షన్స్ అనేవి 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మనకు అర్థమైపోద్దండి. ఓవరాల్గా ప్రారంభం నుంచి అనేకమైన విషయాలు చెప్తూ దేవుడు మరి యాకోబు గారి ద్వారా ఇక్కడ 4వ అధ్యాయం 11వ వచనంలో కన్క్లూజన్ స్టేట్మెంట్స్కి ఇవన్నీ మనకి చెప్పించడం జరుగుతుంది. కనుక దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 17వ వచనం వరకు చాలా డీటెయిల్గా చదవండి. మరి ఇంకా మహా అయితే
ఇంకొక 4 రోజుల్లో లేదంటే ఒక్కొక్క 3 డేస్లో మనం 5th చాప్టర్ కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. సో అనేకమైన విషయాలు మీరు తెలుసుకుంటున్నారు కనుక ఈ యొక్క పరిచర్య గురించి ప్రార్థించండి. అనేక మందికి ఈ పరిచర్యను మీరు తెలియపరచండి. మరి ప్రభు చిత్తమైతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ప్రేమించిన తండ్రి. ప్రభువా, మరి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి తండ్రి. ఏదేమైనా తండ్రి మీ ఆలోచన ప్రకారంగా మా తండ్రి ప్రతి ఒక్కరు నడుచుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. కృంగిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మా తండ్రి లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రభువా ఈ జేసీ చర్చ్ ద్వారా జరగడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల మీ ప్రేమను చూపించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, ఈ యొక్క పరిచర్యకు ప్రభువా ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థన ద్వారా కూడా మా ప్రభువా సహకారులుగా నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ యొక్క చిత్త ప్రకారం మేమందరం చేటుకు మాకు సహాయం చేయమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.